దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘంలో చాలామంది దరిద్రతలో ఉన్నారు, ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళు అలా దరిద్రతలో ఉండడానికి కారణం వాళ్ళు కాదు, నేనే. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? నిజం. నన్ను వెంబడించే వాళ్ళలో చాలామంది ఆర్థిక దారిద్ర్యతలో, పేదరికంలో, లేమిలో, దరిద్రతలో ఉండటానికి కారణం నేనే. ఎందుకు నేనే అంటే, దేవుడు తన గ్రంథములో రాయించిన ప్రకారం అన్నీ బోధిస్తా కానీ ఈ డబ్బు విషయమై బోధించే కాడ నాకు కొద్దిగా ఫీలింగ్. దేవుని సముఖంలోనికి మీ రాబడి అంతట్లో నుండి ఖచ్చితంగా బాధ్యతగా మీరు 10వ భాగం తీసి దేవుని సన్నిధికి తీసుకొని రండి అని నేను ఘంటాపదంగా చెప్పను. చెబితే సంవత్సరం మొత్తంలో 2 సార్లు 3 సార్లు టచ్ చేస్తా, అది అంశంలో వచ్చినప్పుడు మాత్రమే. ప్రత్యేకంగా దాని గురించి నొక్కి వక్కాణించను నేను. ఎందుకంటే డబ్బును బట్టి ఎక్కడ నన్ను తేలిగ్గా అనుకుంటారో, ఎక్కడ కూడా నన్ను తేలిగ్గా అనుకోవటం నాకు ఇష్టం లేదని నా ఫీలింగ్ను బట్టి నేను దేవునికి ఇవ్వటం, దేవునిది ప్రత్యేకంగా తీయటం, ఆర్థిక విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండటం అనేది నేర్పించనందున ఈ ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన మీకు కుమ్మరిస్తాను అనేటువంటి వాగ్దానం నా ఆత్మీయ బిడ్డల విషయంలో చాలామందిలో నెరవేరల. ఎందుకంటే నేను దాన్ని ఎక్కువ బోధించలా. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలకు అన్యాయం చేసినట్టు. పౌలు కూడా ఇదే మాట అన్నాడు, నేను మీ ధనమును వినియోగించలేదు, మీ ద్వారా నేను సేవ పొందలేదు, ఇదొక్కటే నేను మీకు చేసిన అన్యాయం, నన్ను క్షమించండి అన్నాడు. తెలుసా మీకు ఆ మాట? నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి అన్నాడు. ఇప్పుడు నేను కూడా సంఘం ముందు నా అన్యాయాన్ని ఒప్పుకోవాలి. అదే ఒప్పుకుంటున్నాను నేను యథార్థంగా మీ అందరి ముందు. ఆర్థిక దరిద్రతకి చాలా వరకు దేవుని ఎరగని వాడి సంగతి పక్కన పెడితే, దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి కూడా దరిద్రతలో ఎందుకు బతకాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఇచ్చిన దానిలో నుండి ఇదిగో దేవునికి తీయటం విషయంలో నమ్మకత్వాన్ని నేర్పాలా. ఏదో ఉంటే లేకపోతే లేదన్నా, నీ దగ్గర ఉంటే చేయి లేకపోతే లేదన్నా, నీ రాబడిలో ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని నేను నేర్పలా. దానివల్ల సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేశా, చాలామంది ఆ బ్లెస్సింగ్ అనే దాన్ని లాస్ అయ్యారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి అన్న, ప్రతి నెల లేకపోతే ప్రతి వారం దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి ఖచ్చితంగా లెక్కగట్టి నేను 10వ భాగం భయంగా తీస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంతమందిలో ఏ 20 30 చేతులు లేచినాయి, ఒక 20 లోపు దించండి. అన్న నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తాలి. దాదాపు అన్ని చేతులు లేచి నేను తీయటలేదని యథార్థంగా ఒప్పుకున్నారు. మిమ్మల్ని తప్పు పట్టట్లా. చాలామంది చేతులు ఎత్తారు. ఓకే, రైట్. అప్పుల్లో ఉన్న, ఆర్థిక సమస్యల్లో ఉన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదిగో చాలా చేతులు లేచినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను తీయటలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ఏం పర్వాలా. అదిగో చాలామంది అదే శ్రమలో ఉన్నారు. అంటే దేవునికి ఇచ్చుట, దేవునికి కేటాయించుట అనే విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయినందున ఆ ఆశీర్వాదం సంవత్సరాలుగా మీకు లభించలా. కానీ దేవునికి నేను నమ్మకంగా తీస్తానన్నా, దేవుడు నాకేది తక్కువ చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి నేను నమ్మకంగా తీస్తానన్నా,
నా అవసరానికి ఎప్పటికప్పుడు దేవుడు నా సాయం చేస్తూనే వచ్చాడు, నన్ను దరిద్రగొట్టు స్థితిలో ఉంచలేదు అన్నాడు. అదిగో అదిగో చూడండి, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చేతులు ఎత్తుతున్నారు. చూడండి, దేవుడు నన్ను ఆశీర్వదించబడిన స్థితిలో. కారణం ఏంటి? ఒకరికి చేజాపే పరిస్థితి లేకుండా దేవుడు నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించాడు, నేను ఇతరులకు హెల్ప్ చేసే స్థితిలో నన్ను ఉంచాడని చాలామంది చేతులు ఎత్తారు. ఎందుకు చేతులు ఎత్తారంటే ఖచ్చితంగా వాళ్ళు దేవునికి కేటాయించారు, అందులో నమ్మకంగా ఉన్నారు. అందులో నమ్మకంగా ఉన్నందున ఈ వాగ్దానం వాళ్ళ ఎడల నెరవేరింది. కానీ అందులో నమ్మకంగా ఉండటం అనే దాన్ని నేను నేర్పనందున మీకు ఒక రకంగా అన్యాయమే చేశాను. ప్రభు నన్ను క్షమించుగాక, మీరు కూడా క్షమించాలి. ప్రతి వాగ్దానం వెంట ఒక షరతుని దేవుడు మెన్షన్ చేశాడు. ఆ షరతుని మనం కానీ తీవ్రంగా తీసుకొని దాన్ని నెరవేరిస్తే తప్పనిసరిగా దేవుడు మనకు చేయాల్సిన సాయం మనకు చేస్తాడు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే నిన్ను చేయమన్న పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకంటే నమ్మకస్తుడుగా దేవుడు. అరే, ఒక మనిషిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటా కూడా నా బిడ్డ నేను చెప్పిన ఆజ్ఞ పాటించింది, నేను ఉండమన్న స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. ఒక మనిషిగా బలహీనుడుగా మట్టి పురుగుగా అతడే అంత నమ్మకంగా ఉన్నప్పుడు అతనికి నేను పెట్టిన ఒట్టు విషయంలో, చేసిన ప్రామిస్ విషయంలో మరి నేను కూడా నమ్మకంగా ఉండాలి కదా అని అనుకుంటాడు. ఆయన అనుకొని తప్పకుండా ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు, నెరవేర్చి చూపిస్తాడు. బిడ్డలారా, తప్పకుండా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకోండి. దరిద్రత, దేవుణ్ణి ఎరిగి కూడా మనం శాపగ్రస్త స్థితిలో ఎందుకు ఉండాలి, దరిద్రగొట్టు స్థితిలో ఎందుకు ఉండాలంటే దేవుని మాటని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇదే స్థితిలో నేను కూడా గతంలో ఉన్నాను. కానీ ఆనాడు దేవుడు చెప్పిన ప్రకారం ఒక పక్క నాకు అప్పులున్నా దేవుడు నాకు ఇస్తుంటే ఇచ్చిన దానిలో నుండి నేను దేవునికి ఖచ్చితంగా 100 రూపాయలు దేవుడు నాకు ఇస్తే అందులో ఖచ్చితంగా 10 రూపాయలు తీసి పక్కన పెట్టుకునేవాడు. 1000 రూపాయలు నా దేవుడు నాకు ఇస్తే 100 రూపాయలు దేవునిది, ఇది ఎవరు ముట్టొద్దని పక్కన పెట్టుకున్నాను. నా భార్య కూడా చెప్పండి, దేవుంది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దీన్ని ముట్టొద్దు. ఒకవేళ 10,000 దేవుడు ఇస్తే ఖచ్చితంగా 1000 రూపాయలు తీసి భద్రం చేసాడు, ఇది దేవుడిది. ఎందుకంటే నేర్పాడు దేవుడు స్టార్టింగ్లోనే. అక్కడ నుంచి ఇక దేవునిది 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 దేవునిది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఉన్నదంతా దేవుడిది, దేవుని పనికే. ఇక అందులో 10వ భాగం నేను తిని 90% దేవునికి అన్నట్టుగా ఇప్పుడు నా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు 90% నేను తిని 10% దేవుడికి అన్న సెక్షన్ పోయి 10% నా కడుపు నింపుకొని 90% నా దేవుని పనికి. అట్లా చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు మీ తప్పును దిద్దుకోండి. అప్పులు ఉన్నాయి, ఓకే, ఉన్నా సరే, అప్పులు ఉన్నా సరే, నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చాడా, ఒక 1000 రూపాయలు నీకు ఇచ్చాడా, ఖచ్చితంగా 100 తీసి పక్కన పెట్టు. నువ్వు అప్పు కడతావో ఇంకో దానికి కడతావో తిప్పలు పడతావో ఆ 900లో చెయ్యి. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుని నువ్వు చేసి చూడు. కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా సరే కొద్దిగా ఒక 2 నెలలు నువ్వు చూడు. అక్కడ లోభించకుండా జాగ్రత్త పడు. అక్కడ శాలేం రాజు అన్నకి ఏం తక్కువలే అనుకోకుండా చూడు. నిజంగా నువ్వు అనుకున్నది నిజమే, నాకేం తక్కువ లేదు, కానీ నీవు ఆశీర్వదించబడినట్లు నీవు చేయాల్సింది నువ్వు చేయాలి. అది దేనికి ఉపయోగపడిద్ది, దేనికి వాడతాడనేది శాలేం రాజు అన్నకి దేవునికి చెందిన విషయం. అది కరెక్ట్గా ఖర్చు పెడితేనేమో వీడికి తీర్పు ఉండదు, పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడితే వీడికి కోటింగ్ ఉంటుంది. అక్కడ నువ్వు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, ఇదిగో నా రాబడిలో నుండి ఇదిగో నీ సన్నిధి నిధిలోనికి తీసుకొచ్చా. అక్కడ కకృతి పడవాకు, అక్కడ ప్రలోభించవాకు, అక్కడ యథార్థంగా ఇక నుంచి నువ్వు ఈ రోజు నుంచి మొదలుపెట్టి చూడు. నువ్వు ఈ రోజుకి ఇప్పటికి నీదంటూ జేబులో 100 రూపాయలు ఉంటే ఈరోజే 10 డివైడ్ చేసి ఒక పక్కన పెట్టుకో. ప్రభా, ఈ రోజు నుంచే నేను తీస్తున్నాను ప్రభా, నా దరిద్రత తొలగించు.
నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చు. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తానన్నావుగా. నేను పక్కా ఫాలో అవడానికి ఫిక్స్ అయిపోయా. ఇంకొకటి, ఒక భయంకరమైన మాట అన్నాడు దేవుడు. భయంకర మాట. ఎక్కడ బైబిల్ మొత్తంలో ఎక్కడ అననే మాట ఇక్కడ అన్నాడు. మలాకి 3:8, 10. దేవుణ్ణి శోధించవచ్చా? శోధించుట అంటే పరీక్షించుట. స్తోత్రం. పరీక్షించుట. శోధనకి నానా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం పరీక్షించుట. నీవు వాళ్ళందరినీ నీళ్లు త్రాగునట్లు ఆ నీళ్ళ దగ్గర నువ్వు వాళ్ళని నీళ్లు తాగునట్లు ప్రేరేపించు. అందులో ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు నేను శోధించి తెలుసుకుంటాను అంటాడు. అంటే పరీక్షించి. శోధన అంటే పరీక్ష. దేవుడు మనల్ని పరీక్షించాలా, మనం దేవుడిని పరీక్షించాలా? ఒక మాట చెప్పండి మీరు, పెద్దగా చెప్పాలి, తప్పు లేదు. మనం దేవుణ్ణి పరీక్షించవచ్చా? అలా పరీక్ష చేసి ఇశ్రాయేలు నశించారు అని రాశాడు 1 కొరింథీ పత్రిక. ఒకసారి చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఏ సంగతులు? పైన చదువు కొంచెం ముందుకి. 9వ వచనం నుంచి ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. అది మనము ప్రభువుని శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. శోధిస్తే ఏమైద్దాయా? దేవుణ్ణి పరీక్షిస్తే ఏమైద్ది? అందరూ చెప్పండి. శోధించవచ్చా? కానీ మలాకి గ్రంథము 3:10 చదువు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. అద్దుగా అక్కడేమో శోధించినందున సర్పాలతో నశించారని చెప్పాడు. ఇక్కడేమో నా మందిరపు నిధిలోనికి తెచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. అక్కడ శోధిస్తే నాశనం, ఇక్కడ శోధించని దేవుడే పిలుస్తున్నాడు. నేను తిరిగి నీకు ఇస్తానో ఇవ్వనో, నిన్ను ఆశీర్వదించను, ఒక్కసారి చూడు. నువ్వే కనీసం నన్ను టెస్ట్ చేయడానికైనా చేయరా బాబు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. కనీసం నన్ను పరీక్షించడానికైనా ఈ పని చేయరా నాయనా, కనీసం నన్ను పరీక్షించడానికైనా ఈ పని చేయమ్మా అని దేవుడే పిలుపునిస్తున్నాడు. ఇంకా డౌట్ ఏంది? కానీ ఎన్నడూ కూడా ఇంత ప్రశాంతంగా ఈ పాయింట్ మీద నేను చెప్పలా. ఎందుకంటే డబ్బుల కోసం చెప్తున్నాడేమో అనే ఎవరన్నా దరిద్రంగా అనుకుంటారేమో అని నా దరిద్ర ఫీలింగు. మనీ మైండెడ్గా చెప్తున్నాడేమో అనుకుంటారేమో అని సేవ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ దరిద్ర ఫీలింగ్తో మిమ్మల్ని దరిద్రులుగా ఉంచా. సరిగ్గా ఇప్పుడు ఎవడు ఏమన్నా అనుకొని పోయి వాగులో దూకని ఒడ్డు కింద పడిన నాకెందుకు? నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు ఫాలో. పాత నిబంధనలో 10వ భాగం, నూతన నిబంధనలో ఇంకా ఏమన్నాడో తెలుసా? ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవుని పనికి హెల్ప్ చేయండి అన్నాడు. ఒకడు తాను వర్ధిల్లిన కొలది. నువ్వు ఎంత బ్లెస్ చేయబడతావో, ఎంత ఆశీర్వదించబడతావో దానిలో నుండి. ఇప్పుడు ఒకప్పుడు నేను 10వ భాగం తీసా, ఇప్పుడు 10వ భాగమే నేను తింటూ 90% దేవుణ్ణి కేటాయించంటే ఇప్పుడు ఎన్ని % నాది వెళ్తుంది దేవుని కొరకు? ఊహించండి. అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మాట ఇచ్చి తప్పేవాడా? కనీసం అదన్నా చూద్దాం అనన్నా చేయాలి కదా మనం. ఇలా చేయండి అని నేను బోధించాల, మిగిలిన అన్నీ బోధించా కానీ ఇది బోధించాల. ఇది నేను చేసిన పాపం, నీకు చెప్పకపోవటం. ఎందుకు? మీరేమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ పెట్టుకో. డబ్బు మనిషి అనుకుంటారేమో, డబ్బును గురించి బోధిస్తున్నాడు అనుకుంటారేమో, మనీ మైండెడ్ అనుకుంటారేమో అని ఈ చెత్త మైండ్ అంతా నా మైండ్లో పెట్టుకొని, చెత్త ఆలోచన అంతా నీకు దీని గురించి గట్టిగా చెప్పనందున మీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహంలో దాదాపు
80% మంది చేతులు ఎత్తారు మేము తీయటం లేదు అని. మరి దరిద్రత రాకేమొచ్చింది? మళ్ళీ పేరుకి క్రైస్తవులు ఈగలు తోలుకునే పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? క్లియర్గా చెప్పండి, అర్థమైందా మీకు? చేస్తారా? జాగ్రత్త పడతారా? ఓ పని చేయండి, ప్రతిదీ నీట్గా తీసి భద్రం చేయండి. ఏ రోజుకు ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే దానిలో నుండి ఇది నా దేవునిది అని భయంగా దీను నెలకు ఒకసారి తీసుకొచ్చేసే అందులో, లేదా వారం వారం నీకు ఉన్న దానిలోంచి తీసుకొచ్చి అందులో వేసాయి. చివరికి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక 10,000 సంపాదించేటువంటి వ్యక్తి ఉంటే 10,000లో దశంభాగం 1,000 రూపాయలు అయితే, ఆదివారం రోజు వచ్చి వారానికి ఒక 100 కానుక సమర్పించి వెళ్తే 4 వారాలకి కలిపి 400 అతను ఇస్తున్నాడు, 600 నొక్కేస్తున్నాడు దేవుంది. తన ఫీలింగ్ ఏమనుకుంటున్నాడు? వారం వారం నేను 100 కానుక ఎత్తున్నాను అనుకో. కానీ దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని అనుసరించి అతడు చేయలేదు కదా, 600 తన దగ్గరే పెట్టుకున్నాడుగా. ఈ పాయింట్ ఆయన అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. చూడక్కడ 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. చూడక్కడ, అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిత్తమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్తిరి. అద్దుగో, దొంగలు దీవించబడతారా? అది కూడా మనుషుల జేబులో చేయబెట్టేవాడి సంగతి. దేవుడి జేబులో చేయబెట్టేవాడు దీవించబడతాడా? ఆయన దేవుడికి ఏం తక్కువ అన్న, మనం దేవుడికి ఇచ్చేది ఏంటంటే దేవుడు తింటానికి కాదు, నా మందిరములో ఆహారం ఉండునట్లు అన్నాడు. మందిరములో ఆహారం ఎవరికి? బేద, బిక్కి, దిక్కులేని వారు, విధవరాండ్రు, అవిటివారు, అభాగ్యులు, అనాథలు, రోగులు, దిక్కులేని వారు, ఆపత్కాలములో వచ్చిన వారు, అలా ఎవరొచ్చినా నా సన్నిధిలో అంత అన్నం ఉండాలి, అంత ఆహారం ఉండాలి, బీదలకు అంత సాయం ఉండాలి, దీనులకు అంత చెయ్యి చాపి ఇచ్చే స్థితి నా సన్నిధిలో ఎప్పుడూ ఉండాలి. అది నా దేవుని కోరిక. నేను నిన్ను దీవిస్తా, నువ్వు దీవించబడిన కొలది తెచ్చి అక్కడే, అది అనేకులకు ఆహారం అయింది. భౌతికంగా నువ్వు దీవించబట్టానికి కారణమైద్ది, రేపు నీకు అక్కడ నేను జీతం ఇవ్వడానికి కూడా అది కారణమైద్ది. 2 విధాలా నీకు ప్రయోజనం. నీకు ఇక్కడ ఉంది, రేపు అక్కడికి వచ్చిన తర్వాత కష్టార్జితంలో నుండి నా పని కొరకు త్యాగం చేశాడు నా కుమారుడు, నా కుమార్తె అని అక్కడ నేను జీతం ఇవ్వడానికి కూడా అది కారణమైంది. ఇక్కడ నీకు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంతా ఇస్తాను, అక్కడ కూడా నీకు జీతం ఇస్తాను. ఈ 2 నీవు పొందినట్లు నేను చెప్పినట్టు నువ్వు తీసుకొని రా.